పర్యావరణము, ప్రేమ, సో ఇలాంటి అన్నీ కూడా అంశాలతో రాస్తూ ఉంటారు. కానీ మీకు నచ్చిన అంశం ఏంటి ఇందులో? నాకు ఈ అంశం అంటే చాలా ఇంట్రెస్ట్గా రాస్తాను, నేను ఇది ఇప్పుడు రాసేయాలి, నేను పాడాలి అని ఒక గ్రేట్ ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అలాంటి అంశం ఏంటి? అంశాలంటే అమ్మా, ఇప్పుడు మనకు ఒక 4 పిల్లలు ఉంటే అందరి మీద ప్రేమ ఉంటుంది. నేను రాసే పాటలన్నిటి మీద కూడా నాకు ప్రేమ ఉంటుందమ్మా. కానీ ఒక్కొక్కరికి చిన్న కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, కొంతమందికి పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే నేను ఈ మధ్యకాలంలో రాసుకున్న పాట ఒకటి నా హృదయాన్ని కదిలించుకున్న పాట. అది ఎలాగంటే, తల్లిదండ్రులని వాళ్ళు సంపాదించిన ఆస్తులు కాజేసి వారిని చూసుకోకుండా వృద్ధాశ్రమాలలో వదిలేసి వీధులమ్మ వాళ్ళు ఒక భిక్షగాళ్ళలాగా అసలు చాలా నిరాదరణ గురవుతున్న తల్లిదండ్రులు సమాజంలో మనం కని విని అన్ని జరుగుతున్నాయి, చూస్తున్నాం. అలాంటి వారిని చూస్తే మనసు తరుక్కుపోతున్నామా. వారి కోసం నా మనసు నుంచి వచ్చిన పాట. తల్లి తండ్రికి సాటి లేనే లేదుగా ఈ సృష్టిలో, వారి ప్రేమకు నోసుకొని జన్మలెంతో వ్యర్థము, వారిని ప్రేమగా చూసుకొని బ్రతుకులెంతో నీచము. రెక్కలు ముక్కలు చేసుకొని చెమటనంతా దారపోసి, రెక్కలు ముక్కలు చేసుకొని చెమటనంతా దారపోసి, మీ ఎదుగుదలకై నిదురలేని రాత్రులెన్నో గడిపినా, మీ తల్లి తండ్రుల ప్రేమ మీరు మరచినారా కొడుకులారా, మీ తల్లి తండ్రుల ప్రేమ మీరు మరచినారా బిడ్డలారా. తల్లి తండ్రికి సాటి లేనే లేదుగా ఈ సృష్టిలో, గింజ నాటితే మొక్క మొలసి వృక్షమై ఫలమునిచ్చును, గింజ నాటితే మొక్క మొలసి వృక్షమై ఫలమునిచ్చును, వారి కోర్కెలన్నీ సంపుకొని మేము పెంచినారు కొడుకులారా, కోర్కెలన్నీ చంపుకొని మేము పెంచినారు కొడుకులారా. వృద్ధాప్యమున ఒక ముద్ద పెట్టక వీధిలో పడవేసినారే, ధర్మమా మీకు ఇది, న్యాయమా మీకు? ఆలకించురి కొడుకులారా, మీరు ఆలోచించురి బిడ్డలారా. తల్లి తండ్రికి సాటి లేనే లేదుగా ఈ సృష్టిలో, వారి ప్రేమకు నోసుకొని జన్మలెంతో వ్యర్థము, వారిని ప్రేమగా చూసుకొని బ్రతుకులెంతో నీచము, బ్రతుకులెంతో నీచము. వెరీ నైస్ సార్. సమాజంలో కనువిప్పునిచ్చే పాట పాడారు. ఈ పాటని విని ఒక్కరు మారినా కూడా చాలా సంతోషిస్తాం సార్. నిజంగా సమాజంలో జరిగేటటువంటి దాన్ని మీరు కళ్ళకు కట్టినట్టుగా వారిలో మార్పు కోసం చేసినటువంటి ఈ ప్రయత్నము చాలా చాలా అభినందనీయం సార్. ఇట్లాంటి పాటలు రావాలి, ఇంకా సమాజంలో మార్పులు రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. తప్పకుండా. అంశాలన్నింటిలోకెల్లా సపరేట్గా ఉండే అంశం ఏంటి, అందరినీ కలిపే అంశం ఏంటి అంటే దేశభక్తి సార్. భక్తి వేరు, మళ్ళీ దేశభక్తి వేరు. సో దేశభక్తికి సంబంధించిన ఒక పాటని మా కోసం. తప్పకుండా. దేశం నా దేశం, కన్న తల్లి కన్న మిన్న నా భారతదేశం, కోట్లాది వీరులని గన్నది నా మాతృదేశం. దేశం నా దేశం, అన్నపూర్ణ నా దేశం, రత్నగర్భ నా దేశం, శాంతిదూత నా దేశం, మహాపురుషులందరికో పురిటి గడ్డ నా దేశం. దేశం నా దేశం, కన్న తల్లి కన్న మిన్న నా భారతదేశం, కోట్లాది వీరులని గన్నది నా మాతృదేశం. రూపాలు వేరైన భగవంతుడొక్కడే,
మా మతాలు వేరైనా మా మనసులు ఒక్కటే, రూపాలు వేరైనా భగవంతుడొక్కడే. మా మతాలు వేరైనా మా మనసులు ఒక్కటే, మా ప్రాంతాలు వేరైనా మేమంతా ఒక్కటే, మా భాషలు వేరైనా మా భావం ఒక్కటే. భరతమాత బిడ్డలం మేము భారతీయులం, భరతమాత బిడ్డలం మేము భారతీయులం. దేశం నా దేశం. ఎక్సలెంట్ సార్. మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనందరినీ ఒకటి చేసేది భరతమాత ఒకటే అంటూ మీ పాడిన పాట చాలా చాలా ఉత్సాహంగా ఈ నవ యువకులకు ఒక మంచి ఆదర్శంగా నిలిచే పాటను పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సార్, భక్తికి సంబంధించినటువంటి పాటలు పాడడం కానీ దానికి సాహిత్యం చేయడం కానీ జరిగిందా? నేను 11 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నానమ్మా. 11 సార్లు? 11 సార్లు తీసుకున్నాను. శబరిమల పెద్దపాదం 2 సార్లు నడిచి వెళ్ళాను. మీకు అన్ని వైబ్స్ ఉన్నాయన్నమాట. భక్తి, ఆధ్యాత్మికత, భగవంతుడు సమాజం అన్ని కల్పించాడమ్మా. భగవంతుడు అది భగవత్ కృప అనుకుంటా. అది అందరిలో ఉండదు సార్. అది భగవత్ కృప అమ్మ. నా తల్లిదండ్రులు ఇచ్చిన అంటే వారి కృప అమ్మ, వారి ఆశీస్సులు. సో భక్తి వైపు చూసుకుంటే మీకు ఏ పాట చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఇష్టమైన పాట? అయ్యప్ప స్వామి పడి పూజ తెలుసుగామో, పడి పూజలు జరుగుతూ ఉంటాయి. పడి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆయనకు పవలింపు సేవగా పాట పాడతారు, లాలి పాట. అవును. ఆ పాట నేను శబరిమల వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, స్వామి నీ మీద పాట పాడే అవకాశం నాకు కూడా ఒకటి కల్పించు స్వామి. ఆ లైన్లో నిలబడామమ్మ. మేము నైట్ పోయేసరికి 11:30 అయింది. అప్పటి వరకు హరివరాసనం పాడారు. హరివరాసనం పాడితే ఇక మనం ముందుకెళ్ళనివ్వరు, మళ్ళీ పొద్దుట ఇక. అది లాలి పాట అమ్మ, పవలింపు పాట. లాలి లాలి హరిహరుల తనయునికి లాలి, లాలి లాలి జగమేలు స్వామి నీకు జోలాలి, జగమేలు స్వామి నీకు జోలాలి. నీ తల్లి తండ్రులు హరిహరులు పాడేరు ముద్దులాలి, నీ తల్లి తండ్రులు హరిహరులు పాడేరు ముద్దులాలి. మీ అన్న గణపతి మురుగనులు పాడేరు మురిపాలలాలి, పాడేరు నీకు మురిపాలలాలి. లాలి లాలి హరిహరుల తనయునికి లాలి, లాలి లాలి జగమేలు స్వామి నీకు జోలాలి, జగమేలు స్వామి నీకు జోలాలి. చాలా బాగుంది సార్. ఇప్పుడు ఈ అన్ని అంశాలు ఒకటైతే మనకు గాయకులుగా మనకు తెలిసిన మరొక అంశం ఉంది. ఫైనల్గా చెప్పాలి అంటే జానపదం, ఫోక్. సో జానపదంలో ఎలా ఉంది మీ యొక్క ప్రవేశం? నేను మా సింగరేణిలో సింగింగ్ కాంపిటీషన్లో నేను స్వతహాగా రాసుకున్న పాట. అంటే ఉన్నాయి నాకు జానపద గేయాలు కూడా ఉన్నాయి నా మనసులో, కానీ నేను బయటికి పాడి ప్రైజ్ గెలుచుకున్న పాట. ప్రైజ్ కూడా వచ్చింది? ప్రైజ్ వచ్చింది, మన ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది మన పక్కన ఇల్లందులో కోటమైసమ్మ జాతర జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసుకున్న పాట అది. చుక్కాల చీరగట్టి చక్కా నీరైక దొడిగి, చుక్కాల చీరగట్టి చక్కా నీరైక దొడిగి, బంతి పూల చెండు కప్పున పెట్టుకొని పోదాము రావే పిల్లో, కోటమైసమ్మ జాతరకు మల్లా మనం పోదాము రావే పిల్లో, కోటమైసమ్మ జాతరకు మల్లా. సూపర్ సార్. ఇప్పుడు అన్ని అంశాలు ఒక ఎత్తు అయితే మనకి జానపదం అనేసరికి అందరిలో ఒక రకమైనటువంటి ఊపు అనమాట. అందరినీ డాన్స్ వేయించే ఒక మంచి పాట పాడారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ముందు ముందు ఒక భావకవిగా అందరిలో కూడా సంగ వీరన్న గారు అంటే ఒక మంచి గుర్తింపు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్వి బజ్ బాక్స్ ఛానల్ మీకు ఆల్ ది బెస్ట్, విష్ గుడ్ లక్ అని విషెస్ని అందిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.